अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद जिले इंचार्ज फॉरेस्ट ऑफिसर रेवंत चंद्रा ने बताया कि गैर कानूनी तौर पर जंगली पेंगोलिन आल्गो का शिकार और फरोख्त करने की कोशिश में मुलविस 3 मुलजिमान को गिरफ्तार कर लिया गया। उन्होंने आदिलाबाद जिले मुस्तकिर में अपने चैम्बर में मीडिया से खिताब करते हुए तफसीलात का इंकशाफ किया। उन्होंने बताया कि गाड़ीगुड़ा मंडल के साकिन पेंदूर महेश कनका शंकर और पेंदूर जोगुनाथ ने खेतों में जंगली पेंगोलिन आल्गो का शिकार किया और 5 लाख रुपए में फरोख्त करने की कोशिश कर रहे थे। उन्होंने बताया कि मुसद्दक़ा इत्तला की बुनियाद पर महकमे जंगलात के ओहदेदारों ने कार्रवाई करते हुए जंगली पेंगोलिन को फरोख्त करने की कोशिश कर रहे मुलजिमान को गिरफ्तार करते हुए उनके कब्जे से जंगली पेंगोलिन बरामद किया। उन्होंने बताया कि दीगर 2 मुलजिमीन फरार हैं। उन्होंने बताया कि जंगली हयात का शिकार करने वाले किसी भी शख्स को बख्शा नहीं जाएगा। उन्होंने मीडिया को मज़ीद तफसीलात से वाकिफ करवाया। इस मौके पर महकमे जंगलात के दीगर ओहदेदारान भी उनके साथ मौजूद थे। ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన పాంగోలిన్ ట్రేడ్ చేయబోతున్న ఒక విలేజర్స్ నలుగురిని పట్టుకున్నారు. నిన్న ఈవినింగ్ పట్టుకున్నారు యాక్చువల్లీ. సో ఇది ఒక పెద్ద ఇష్యూ. ఇది బేసిక్గా నార్మల్గా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్రాప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలామంది ఫెన్సింగ్స్ పెడుతున్నారు. దానివల్ల రీసెంట్గా నేరేడుకొండలో కూడా 2 వ్యక్తులు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయి, కానీ ఎన్ని యానిమల్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలియట్లేదు. ఫస్ట్ టైం లక్కీగా మాకు ఒక ఇన్ఫార్మర్ ప్రకారం 6th ఈవినింగ్ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక టీమ్ విలేజర్స్ పాంగోలిన్ అమ్ముతారు అని. సో దాన్ని వెంటనే మా టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ యాంటీ పోచింగ్ ఎఫ్ఆర్ఓ యుక్నూర్ డివిజన్ని ఇద్దరిని అలర్ట్ చేసి ఫాలోఅప్ చేయించి వాళ్ళ నెంబర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొని వచ్చాము పాంగోలిన్ని. సో ఇది మేజర్గా జరిగిన ఇష్యూ. ఇది షెడ్యూల్ 1 యానిమల్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీనికి ఇట్స్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ డిస్టర్బింగ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక్క ఇన్సిడెంట్, ఇట్లా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి అనేది మనకు తెలీదు. అండ్ ఇది ఒకటే కాదు, ఈవెన్ ఫారెస్ట్ బౌండరీస్లో ఉన్న విలేజెస్ వాళ్ళు చాలామంది ఫెరల్ డాగ్స్, పెంపుడు కుక్కల్ని పెట్టుకుంటారు. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఫారెస్ట్కి వెళ్తారు. నేను ఖానాపూర్ ఛార్జ్లో ఉన్నప్పుడు కూడా, నేను ఉన్నప్పుడు వితిన్ 12 డేస్లో 2 జింకల్ని చంపేశారు. సో అవి ఇట్లా చంపేస్తారు, వదిలేస్తారు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అది మీడియాకి రావడం అనేది వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, దొరికారు కాబట్టి లక్కీగా తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళని కోర్టుకి తీసుకెళ్తున్నాము. అర్జుని విలేజ్ గాడిగూడ మండల్లో ఇది విలేజర్స్ వీళ్ళు. సో వాళ్ళ పేర్లు పెందూర్ మహేష్, కినక శంకర్, రాయసిడం సుంగం అని. ఆర్ఓఎఫ్ఆర్ భూమికి వాళ్ళు ఫెన్సింగ్ పెడితే వైల్డ్ బోర్ అటాక్ చేయకుండా, వాళ్ళ క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా ఫెన్సింగ్ పెడితే పాంగోలిన్ చిక్కింది. సో వాళ్ళు దాన్ని మళ్ళీ వెంటనే పాంగోలిన్స్ యాజ్ టోల్డ్ బిఫోర్ మోస్ట్ ట్రేడబుల్ అండ్ మోస్ట్ స్మగుల్డ్ యానిమల్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ఆల్సో. సో వీళ్ళు స్మగుల్ చేసి అమ్ముదామని ట్రై చేశారు. సో వాళ్ళ అమ్మడానికి జగన్నాథ్ రావు అండ్ వినోద్ వీళ్ళిద్దరికి కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ రిలేటివ్స్. సో వాళ్ళ నుంచి ఇంకొకరికి చెప్తే ఆ ఇన్ఫార్మర్ మాకు చెప్పాడు. సో దాని తర్వాత మా ఎఫ్ఆర్ఓస్ని మఫ్టీలో పంపించి ప్రాపర్గా ట్రాప్ చేసి సక్సెస్ఫుల్లీ రెస్క్యూ చేయగలిగాము. ఈరోజు ఈ పట్టుకున్న తర్వాత దీనికి ప్రాపర్గా పాంగోలిన్ చాలా స్ట్రెస్డ్ యానిమల్, ద మోస్ట్ వాయిస్లెస్ యానిమల్ ఆఫ్ ద వరల్డ్ ఇది. ఎందుకంటే జస్ట్ డిఫెన్స్ సిస్టమే ఉంది, దీనికి అటాక్ చేయడానికి ఏమీ ఉండదు. జస్ట్ అది రోల్ అయిపోయి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే తప్ప దానికి వాయిస్ చేయలేదు, కొరకలేదు, ఏం చేయలేదు. సో నో అటాకింగ్ స్కిల్స్, ఓన్లీ డిఫెన్సివ్ స్కిల్స్. సో అందుకే దీన్ని పోచింగ్ చేయడం కూడా చాలా అవుతుంది ఎక్కువగా. అదే అట్లా మొత్తం తెలంగాణలో దిస్ ఇస్ ద టైమ్. వర్షం పడ్డ తర్వాత అవి చికాక్కి అది ఫారెస్ట్లో ఉండదు, సో కొంచెం బయటకు వస్తుంటుంది అనమాట. సో దాన్ని అనువుగా తీసుకొని చాలామంది జనాలు ట్రాప్ చేసి లోకల్ మార్కెట్స్లో కూడా అమ్ముతుంటారు బేసిక్గా. సో వీళ్ళు 5 lakhs అమ్ముదామని ఫస్ట్ డీల్ చేశారు. సో మేము సరే అని వెళ్ళి మా ఇద్దరు టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ మన యాంటీ పోచింగ్ ఎఫ్ఆర్ఓ ఒకరు ఉన్నారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి, సో ఉగ్నూర్ డివిజన్కి. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని మాట్లాడి వాళ్ళని మాటలలో పెట్టి నమ్మించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు యానిమల్ని సక్సెస్ఫుల్గా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ అలైవ్. మేము దాన్ని ఈవినింగ్ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తాము.